నమస్తే తెలంగాణ ప్రజలారా. మనం ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. మరి మనతో పాటుగా ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి ముందు మనం మాట్లాడుకుంటే, న్యాయవాదిగా ఒక వృత్తిని నిర్వహిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ప్రస్తుతం రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉడతా భక్తి సహాయాన్న లేదంటే తన వంతు సహాయాన్న మరి గెలుపు కోసం సహాయాన్ని అందించిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన న్యాయవాద వృత్తినే కాదు, మరి ప్రజా సంక్షేమాల కోసము మరి గతం నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ప్రజా సంక్షేమాల కోసము పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి. మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవులను కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇచ్చారు, ప్రస్తుతం కూడా ఇచ్చారు. ఆయన పేరే శివశంకర్. మరి ఆయన ఇప్పుడు 33వ డివిజన్ మరి రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో జరుగుతున్న ప్రచార నేపథ్యంలో 33వ డివిజన్ క్లస్టర్గా ఇచ్చారు. మరి ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ విధులు ఎలా నిర్వహిస్తున్నారు, మరి న్యాయవాద వృత్తి ఎలా ఉంది, అసలు రాజకీయ రంగ ప్రవేశం ఎట్లా చేశారో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది? మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు ముందు, మరి న్యాయవాద వృత్తి నుండి మీరు రాజకీయంలోకి వచ్చారు. అసలు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా నిరుద్యోగ న్యూస్ ఈ యొక్క ఛానల్ యాజమాన్యానికి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, చెప్పండి అన్న, మీరు రాజకీయ ప్రవేశము ఎట్లా ఉంది? అంటే రాజకీయంలోకి న్యాయవాద వృత్తి నుంచి రాజకీయంలోకి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతృప్తిగా ఉన్నది. అవినీతి లేని పరిపాలన. శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి అడుగుజాడల్లో గత సంవత్సరం జూన్ నుండి వారి అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఒకసారి అతనితో మాట్లాడితే అతను ఏందో మాకు అర్థమైంది. ఎక్కడ కూడా అవినీతికి సంబంధం లేదు. అతని రాజకీయ జీవితం చూసినట్టయితే మచ్చలేని మనిషి. ఎప్పుడు కూడా ఆయన ప్రజా తరపున కొట్లాడిండు. నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగిన సంచలనమైనటువంటి ఆర్ఎఫ్సీలకు సంబంధించిన అంశం కానీ, సింగరేణిలో జరిగినటువంటి అవుట్సోర్సింగ్ అంశంలో కానీ ప్రజల పక్షాన్ని నిలబడి అంతా నిజాయితీగా ప్రజల పోరాటం చేసిన మనిషి. అతన్ని వెంట మేము నడుస్తున్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉన్నది. నిజంగా ఆ వ్యక్తి, ఆ నాయకుని వెంట మేము కలిసి నడుస్తున్నందుకు మేము అంత అదృష్టవంతం అనుకోవాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రతి వ్యక్తి ఎక్కడో కూడా అవినీతి మచ్చలు ఉంటాయి, కానీ అంత గొప్ప నాయకునికి అడుగుజాడలు నడుస్తున్నందుకు మాకు నిజంగా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు చెప్పండి అన్న, మీకు ఒక ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఏ డివిజన్కి ఇచ్చారు? మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు? నాకు అన్నగారు రాజ్ ఠాకూర్ గారు నాకు 33 డివిజన్ క్లస్టర్గా బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. గతంలో కూడా అదే డివిజన్ మరియు ఇంకొక డివిజన్లో ఇచ్చారు. ఈసారి మళ్ళీ 33 డివిజన్ క్లస్టర్గా నాకు బాధ్యతలు అప్పగించారు. నేను నా స్థాయిలో ఆ 30 డివిజన్కి సంబంధించిన నాయకులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా వారిని ముందుకెళ్తున్నా. నేను గతంలో ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగానైతే మేము ప్రజల మనసులు దోచుకొని ప్రజల పక్షాన్ని నిలబడి పేదవాళ్లకు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసి లీడర్స్ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు తీసుకొచ్చి 33 డివిజన్లో మేము అన్ని డివిజన్స్ కంటే ఎక్కువ కూడా ఓట్లు రాబట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతాను. ఇప్పుడు చెప్పండి అండి, ఎట్లా ఉంటాడు మీ ఎమ్మెల్యే లోకల్లో? మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అంటున్నారు కదా, ఎట్లాంటి అభివృద్ధి చేపిస్తున్నారు? అన్నగారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసి దాదాపు 4 నెలలకు వచ్చింది. ఈ 4 నెలల్లో కూడా ఆయన ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలకు దూరంగా లేకుండా ఎప్పుడు చూసినా ఇది రామగుండం అభివృద్ధి. ఈ రామగుండం కాన్స్టిట్యున్సీ కానీ, మేడారం కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డ అప్పటి నుంచి కానీ ఈ ఆదరణ లేకుండా ఈ యొక్క రామగుండం నియోజకవర్గం, ప్రస్తుతం పిలుస్తున్న రామగుండం నియోజకవర్గం ఎలాంటి ఆదరణ లేదు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ వచ్చినాక కూడా గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. కేవలం మాటల మేరకే పరిమితమైనటువంటి పరిపాలన జరిగింది. కానీ అన్నగారు దాదాపు 25 సంవత్సరాల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు. అనేక పదవులు వారు చేపట్టడం జరిగింది. కానీ అతని యొక్క ఆశయం ఏంటంటే తన పుట్టిన గడ్డ మీద ఈ రామగుండం కాన్స్టిట్యున్సీకి ఆయన ఈ ఎమ్మెల్యేగా ఒక మంత్రి పదవులు లేకపోయినప్పటికీ కూడా వారి ఆశీస్సులతోటి, శ్రీధర్ బాబు గారి ఆశీస్సుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కాన్స్టిట్యున్సీలో కానీ లేనన్ని నిధులు ఇప్పటి వరకే తాను సాధించడం జరిగింది.
అవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకోవడానికి ఇప్పుడు కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేమందరం అన్నగారి అడుగుజాడల్లో ప్రతి లీడరు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఆయన అడుగుజాడల్లో క్రమశిక్షణతోటి ఎలాంటి మచ్చ లేకుండా మేము ముందుకు సాగుతాం. ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో? ముఖ్యంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో కేవలం మాటలకే పరిమితమయ్యారు, కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. తాను ఏనాడు కూడా హైదరాబాద్కు పూర్తిగా పరిమితం కాకుండా ప్రతి వారంలో ఖచ్చితంగా 4 రోజులు 3 రోజులు ఇక్కడనే రామగుండం కాన్స్టిట్యూన్సీలోనే టైం కేటాయిస్తాడు. ఆయన ఈ 4 నెలల్లో కూడా ఆయన చాలా గవర్నమెంట్ ఉన్నత వాళ్ళతోటి మాట్లాడి మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ తనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో కానీ ఆయన కేవలం ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలి. ఇది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా మనకు RFCL కావచ్చు, NTPC కావచ్చు, సింగరేణి కావచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఎక్కడ ఈ 10 సంవత్సరాల పరిపాలన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ నిరుద్యోగులుగా మార్చింది. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులు మారిపోయి వలసపోయినారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇంకా వేరే ప్రాంతాలకు వలసపోయారు. కానీ తాను వచ్చినాక ఒక భరోసా కల్పించిండు. తాను మైకి పట్టిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒకే ఆలోచనతో ఉన్నాడు. తాను ఆశయం కొరకు పాటుపడతాను, ఆశల కొరకు కాదు. గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఆలోచించారు తప్ప అన్నగారు తన వ్యక్తిగతంగా ఆశించేది ఏది లేదు. అన్నీ ఉన్నాయి, ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు. కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ పేరుగా ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇక్కడంతా నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయారు. ఆయన ఆ నిరుద్యోగ సమస్య దిశగా ఆలోచన చేసుకుంటా NTPC వైపు కానీ RFCL కానీ సింగరేణి అవుట్సోర్సింగ్ కానీ ఇంకెన్ని కంపెనీలు తేవాలి ఆయన అన్నీ కూడా ప్రతి అంశం పరిశీలిస్తాడు. ఉన్నతాధికారులకు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కూడా లేని సమాచారం అతని వద్ద ఉన్నది. నియోజకవర్గం మీద పూర్తిగా పట్టున్నది. కాబట్టి ఆయన కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ పూర్తి స్థాయి అభివృద్ధి జరగబోతుంది. మేము అనుకున్న దానికంటే 4 నెలల్లోనే దాదాపు 4 సంవత్సరాలు కంటే ఎక్కువ కూడా తను ఈ నిధులు 4 సంవత్సరాలు కష్టపడ్డా కూడా రాని నిధులు ప్రభుత్వ ఉన్నత పెద్దలతోటి రాజకీయ వాళ్ళ అధికారులతోటి మాట్లాడి మంత్రులతో కానీ కోఆర్డినేషన్ చేసి ఇప్పటికే దాదాపు మ్యాక్సిమం ఇక్కడికి నిధులు పట్టుకురావడం జరిగింది. మీరు శివశంకర్గా ఒక న్యాయవాదిగా ఉన్నారు, మరి ఎందుకు ఏ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? 2023 జూన్ నెలలో అన్నగారిని మొదటిసారి కలవడం జరిగింది. అప్పటి వరకు మక్కన్ సింగ్ గారిని ఎప్పుడు చూడడం వరకే కానీ తనతో మాట్లాడలేదు. ఒక్కసారి ఆ నాయకునితో మీరు కానీ ఎవరైనా కానీ ఒకసారి మాట్లాడితే అతను చెప్పే మాటలనే ఆయన ఒక మనిషికి ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన ఏమి వేయకపోవచ్చు కానీ ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన ఆలోచన విధానాలు కానీ ఆయన తీసుకునే అంశాలు కానీ చాలా ప్రజలకు ఒక ప్రజల సంక్షేమం కొరకే వారి ఆలోచనలు. మేము కూడా ఏంటంటే ఎంతో మేము చేసుకున్నాం. అంటే మీరు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారి నచ్చి అంటే వారి నమ్మకం నచ్చి వచ్చారా? వారి విధానాలు కానీ వారి యొక్క ఎజెండా కానీ ఆయన ఉన్న ఎజెండా ఏంటంటే రామగుండం కాన్స్టిట్యూన్సీ సంబంధించిన జరిగిన అవకతవకలు కానీ అవినీతి కానీ RFCలో జరిగినటువంటి నిరుద్యోగుల మోసం చేసిన విషయాలు కావచ్చు, తర్వాత భూ నిర్వాసితుల గురించి కావచ్చు, తను మాట్లాడే మాటలలో మాకు ఒక గ్యారంటీ లభించింది. అందరికీ 6 గ్యారంటీల కన్నా ముందే మాకు ఒక నాయకులకు ఒక గ్యారంటీ మాకు లభించింది. ఆ గ్యారంటీ ఏంటంటే మేము ఆయన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము అందరం కలిసి నాయకులం. ఒక్కసారి ఆయన మన మక్కన్ సింగ్ గారితో మీరు చూడండి, ఒకసారి మాట్లాడితే ఆయన మనకు మా కుటుంబంలో ఒక అన్నలాగా కనబడతాడు. ఆయన ఒక నాయకుని కంటే ఎక్కువ మన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా కనిపిస్తాడు. నిజంగా ఒకసారి మాట్లాడితే జీవితకాలం కూడా ఆయన విడిచిపెట్టి ఇంకొక నాయకుని దగ్గరికి ఇంకొకటి ఓడు తెలుగు ఉన్నాడు వరకు. అంటే ఎట్లా ఉండే ఇప్పుడు మీరు వచ్చిరు కదా, మీరు మీ కుటుంబ వ్యక్తి అని చెప్తున్నారు, మీ కుటుంబంలో అన్నలాగా ఉన్నారని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పటి వరకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమం కోసం మీతో పాటుగా నడిచాడు? ప్రస్తుతం ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రామగుండం యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి రూరల్ కానీ అర్బన్ కానీ ప్రస్తుతం లక్ష్మీనగర్కి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్లు కానీ తర్వాత నిరుద్యోగులకు చిరు వ్యాపారులు ఉన్నారు కొంతమంది, వారి యొక్క భవిష్యత్తును ఉద్దేశించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సింగరేణి సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కానీ మీకు మీటింగ్లలో చాలా వరకు ఏమేమి ఫండ్స్ వచ్చినాయి. ఇప్పటివరకే ఆయన చాలా కష్టపడ్డాడు. ఈ 4 నెలల హైదరాబాద్లో ఉండి ప్రతి మంత్రిని వదలకుండా ఏ శాఖల నుంచి ఏ నిధులు రావాలో రామగుండానికి అట్లాంటి వాటి మీద ఆయన అక్కడ ఉండి పోరాటం చేస్తాడు.
సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకే చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించడం మేము. పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది మీరు? పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంటే మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మనం ఆలోచించినట్టయితే కోల్బెల్ట్కి సంబంధించిన ఓటర్లు చాలా కీలకం. కోల్బెల్ట్ సంబంధించిన ఓట్లు చాలా కీలకం. ఈ కోల్బెల్ట్లో మనం ముఖ్యంగా మన ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలా కీలకం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో దాదాపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ RFCL కావచ్చు, NTPC కావచ్చు, BSNL కావచ్చు, ఇండియన్ రైల్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంతాలు ఇక్కడ కొన్ని ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరు కూడా గమనించాలి. సమర్థవంతమైన నాయకుడు ఇక్కడ మనం ఎమ్మెల్యే చేసుకున్నాం. కాబట్టి ఎంపీ కూడా ఎక్కడనైతే పార్లమెంటులో మన ఈ యొక్క సింగరేణి ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన అంశాలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, అనేక నిధులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు సాధించాలంటే ఇక్కడ మనం పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వారి కుటుంబం కూడా ఏంటంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. వారి యొక్క వారసత్వంగా వివేక్ వారసునిగా గడ్డం వెంకటస్వామి వారి యొక్క మనవడిగా ఆయన ముందుకు వస్తాడు. వాళ్ళు సింగరేణి కార్మికులకు వాళ్ళ కుటుంబం కొత్త కాదు. కాబట్టి యువకుడు అక్కడ పార్లమెంటులో ఒక బాణి వినిపించాలంటే అన్ని మన భాషలు వచ్చి ఉండాలి. చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి TRSకు సంబంధించిన అభ్యర్థిని చూసినట్టయితే ఈయన చూసినట్టయితే అసలు ఎక్కడ కూడా పొంతన ఉండదు. ఎందుకంటే ఉన్నత చదువుది ఒక కుటుంబం నుంచి అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి అనే వ్యక్తి. కాబట్టి అతనికి ఈ యొక్క సింగరేణి కార్మిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని 7 మాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మా వంతు బాధ్యతగా మా రాజ్ ఠాగూర్ వారి యొక్క బాటలో వారి మాట ప్రకారంగా మేమంతా కూడా కలిసికట్టుగా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ 50 డివిజన్లు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎక్కువ ఓట్లు సాధిస్తాం. దానిలో డౌటే లేదు. పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తాం. పూర్తిగా మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం హవానే ఉంటుంది అంటారు? అవును, పూర్తి స్థాయిలో పక్కా ఉంటుంది. ఎట్లా అనుకుంటున్నారు? హవా మీదే ఉంటుందని మీరు ఏ విధంగా అనుకోబోతున్నారు? విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా రామగుండం కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే ప్రభుత్వం ఉన్నట్టయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నట్టయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే కంటిన్యూగా 10 సంవత్సరాల పరిపాలన మనం బీజేపీకి ప్రజలు అప్పచెప్పారు. ఇక్కడ కూడా 10 సంవత్సరాల పరిపాలన మనం BRSకు TRSకు అప్పచెప్పినాం. వారు ఏం చేశారో 10 సంవత్సరాల్లో మీకు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, దాదాపు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మేధావులు విద్యావంతులు అందరికీ తెలుసు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసు. ఒకే వ్యక్తికి కంటిన్యూగా 10 సంవత్సరాలు ఇస్తే ఎవరికైనా పరిస్థితి అంతే ఉంటుంది. దాన్ని పట్టించుకోరు, ఏ సమస్యల పట్ల పట్టించుకోరు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. హామీలు ఇస్తారు, ఎన్నికల హామీలు తప్ప ఏది కూడా ఆచరణలోకి రావడం లేదు. ఇట్లా ఉందంటారు పరిస్థితి. మొత్తానికైతే అభివృద్ధి కార్యక్రమం చేస్తారు, రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందిస్తారు, మీ ద్వారా ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి, పార్లమెంట్లో ఒక సమర్థవంతమైన నాయకుడు తన వాణిని ఒక గొంతు వినిపించాలి. అది అధికార పక్షం ఉంటుందా, అప్పుడు గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే ప్రతిపక్షమా, ఏదో ఒక సమర్థవంతమైన నాయకుడిని ఇక్కడ నుంచి పంపాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి గడ్డం వంశీకృష్ణ మా యొక్క నాయకుడు, ఎంపీ అభ్యర్థి, ఆయన 100% ఆయన సక్సెస్ అవుతాడు. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే కాంగ్రెస్ వైపు ఉన్నారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మనం చేరుకున్నాం. ప్రజలందరూ కూడా కార్మికులు, ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్లో మెజార్టీ ఓట్లు మేము సాధిస్తాం. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. వారు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాము. మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తాము. గతంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాము, కేంద్రంలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అంటే మే 13 ఎన్నికల అనంతరం ఫలితాలలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది. ఖచ్చితంగా మేము అంతవరకు నిద్రపోము. మరి మా పార్టీ గెలుపు కోసమే మేము తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాము. మరి అంతేకాకుండా జోరుగా ప్రచారాలను కూడా సాగిస్తున్నామని వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం.